సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. అందరికి నమస్కారం. నిన్న అసెంబ్లీలో హీరో బాలకృష్ణ జగన్ గారిని సైకో అనడం పూర్తిగా నేను ఖండిస్తున్నా. బాలకృష్ణ అంత పెద్ద మహానటుడు కొడుకై, అంత పెద్ద హీరో, తెలుగులో అందరూ అభిమానించే అంత పెద్ద నాయకుడు కొడుకై నీవు అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరి సైకో అని ప్రజలందరికీ తెలుసు. మీరు అసెంబ్లీలోకి పోయి ప్రజా సమస్యలు తీర్చడానికి అసెంబ్లీకి పోతున్నారా, జగన్ గారిని తిట్టడానికి అసెంబ్లీకి పోతున్నారా? మాకైతే అర్థమే కావడంలా. ఇక్కడ ప్రజలు అధిక వర్షాలు, ఎరువులు, ప్రజా సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే మీరు గత అసెంబ్లీ జరిగిన 8 రోజులు జగన్ గారిని తిట్టడమే తప్ప వేరే పనిగా మీరు అసెంబ్లీ పెట్టుకోవడం లేదు. ఈ సెషన్స్ కేవలం జగన్ గారిని తిట్టడానికే పెట్టుకున్నారు తప్ప ప్రజా సమస్యల కోసం మీరు పెట్టుకోలేదు. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు పూర్తిగా వేరే విధంగా ఉంటాయి. మీరందరూ తెలుసుకోవాలి. దయచేసి బాలకృష్ణ గారు ఇలాంటి మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అసెంబ్లీ రికార్డ్స్ లోంచి కూడా ఈ మాటలు తొలగించాలని నేను కోరుతున్నా. అదే నిజంగా జగన్ సైకో అయింటే నీకు పాతగా నీ సినిమాలు నువ్వు అప్పుడు మినిస్టర్ని కోరిన ప్రతి పనిని క్లియర్ చేశాడా లేదా? అదే జగన్ గారు అలా ప్రవర్తించాలంటే నీ సినిమా రేట్లు పెరిగేవి కాదు, నీ హాస్పిటల్ బిల్స్ క్లియర్ అయ్యేవి కావు. నీ అవసరాన్ని నీ పనులన్నీ తీర్చుకొని ఈ రోజు జగన్ గారిని అలా మాట్లాడడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలు మీకు అంత గెలిపించింది ప్రజా సమస్యలు తీర్చడానికి, జగన్ గారు తిట్టడానికి కాదు. నిజంగా జగన్ గారు అదే సైకో అయితే అప్పుడు హీరో చిరంజీవి గారు అతని ఇంటికి వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంటి దగ్గర బయటికి వచ్చి ఆయన డోర్ తెరిచి సతీ సమేతంగా జగన్ గారు ఆహ్వానించి చిరంజీవి గారిని సన్మానించి భోజనం పెట్టి పంపించారండి. అలాంటి మనిషిని మీరు సైకో ఈగో అంటారు. మీరు ఏదో మీ బాబు మెప్పు కోసమో మీ నాయకుల మెప్పు కోసమో జగన్ గారు మాట్లాడడం తప్పు. అది నీ విఘ్నతగా వదిలేస్తున్నా. బాలకృష్ణ గారు నీ విఘ్నతగా వదిలేస్తున్నా. జగన్ ఎలాంటి వాడో నీ అంతరాత్మకు తెలుసు. జగన్ గారితో పనిచేసినప్పుడు నీ అంతరాత్మకు తెలుసు జగన్ సైకోనా, మంచోడా, దేవుడా, ప్రజల నాయకుడని నీకు తెలుసు. మీరు అది గుర్తించుకోవాలా. మీరు పైన ముఖ్యమంత్రి గారు ఎక్స్ ముఖ్యమంత్రిని తిట్టడానికే మీ పని పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు అతని మంత్రివర్గం జగన్ ని మా ఎక్స్ మంత్రులు తిట్టడానికే సరిపోయారు. ఇక్కడ లోకల్ నాయకులు, లోకల్ ప్రజా నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళు తిట్టడానికి తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టలేదు, ప్రజల సమస్యలు మీరు తీర్చలేదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి మాట్లాడకూడదని నేను ప్రజల తరఫున కోరుతున్నా. ఈ రోజు ఇక్కడికి దీన్ని ఆపేసి జగన్ గారిని నెక్స్ట్ ఇలాంటి వాటిలో మాట్లాడితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తూ నేను విరమించుకుంటున్నా. అందరికీ నమస్తే. మహేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ.